హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. సో అందుకని చెప్పేసి తనది కూడా రికార్డ్ చేసి పెట్టానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో రీసెంట్గా మన ఛానల్ నేమ్ అయితే మార్చానండి. ఒకరు కామెంట్ కూడా చేశారు. ఎందుకు మార్చాను అంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రాకముందు ఏదో ఒక ఛానల్ నేమ్లే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు ఇంకా మంచిగా ఛానల్ నేమ్ ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి అప్పుడు ఆలోచించుదామని చెప్పేసి జస్ట్ నా నేమ్తో పెట్టేశాను. బట్ లెంత్ అయిపోయిందనమాట. అంటే అది కొంచెం ఓల్డ్ అనిపించింది. నెక్స్ట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే ముందు మనకి మెయిన్ ఏంటంటే ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా పెట్టాలనుకుంటే నేను ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను చాలా నేమ్స్ అయితే ముందు సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 10 వరకు ఉంటాయి. సో అవి ఇప్పుడు మనం ఒక ఛానల్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి పెట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించకూడదు అనమాట. సో ముందే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి లక్షల్లో ఛానల్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్లో. అందులోనూ మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం క్రియేటివ్గా ఉండాలని చెప్పేసి కొత్త కొత్త నేమ్స్ అన్నీ కూడా పెడతారు. వాళ్ళే కాదండి, ఎవరైనా కానీ అంతే. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఛానల్ నేమ్ అనేది పెట్టేటప్పుడు ముందు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ ఛానల్ నేమ్ ఉందా లేదా అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఇలానే సెర్చ్ చేస్తే నేను ఆలోచించిన నేమ్స్ అన్నీ కూడా ఇంకా 10 ఛానల్స్ కానీ ఇంకా ఎక్కువే ఉన్నాయండి. సో అందుకని చెప్తున్నాను. సో ఏదైనా ఛానల్ నేమ్ ఫిక్స్ అయ్యేటప్పుడు అది యూట్యూబ్లో ఉందో లేదో ఫస్ట్ అయితే మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీనే. ఇక్కడ ఒక అంటే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సో వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఇంతకుముందు కుట్టించుకునే వాళ్ళంట. డ్రెస్సెస్ కానీ లేదంటే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర మెషిన్ ఉంది. అంటే రోజు మాట్లాడుకుంటాం కదా. సో ఇంకా టాపిక్ అయితే వచ్చిందనమాట. మెషిన్ ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. సో చెప్తే ఇంకా మిషన్ ఉందా అందరికీ అడిగాము. ఇప్పటి వరకు ఎవరి దగ్గర మిషన్ ఎక్కువ మంది దగ్గర లేవు, ఎక్కువ ఛార్జ్ తీసుకుంటున్నారని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇవ్వండి అంటే నేను వచ్చేసి అందరికీ ఫ్రీగానే కుట్టాను ఇప్పటి వరకు. ఒక 2 టైమ్స్ మాత్రమే హిందీ వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నాను. అది కూడా కేవలం జిగ్జాగ్ కోసమే. అంటే మా హస్బెండ్ వచ్చేసి అసలు తీసుకునేవారు అనమాట. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. సో ఒక్కొక్క దానికి ఇంకా మనీ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేను కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. సో అదండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను చేశాను, బట్ ఏంటంటే ఆమెకి ఇంకా బాగా రాలేదంట. అంటే నార్మల్గా నేను ఆవిడ ఇచ్చిన టాప్ బట్టి పెట్టాను. కాకపోతే ఏంటంటే ఆవిడకి ఇంకా ఫిట్గా కావాలంట. సో ఆమె వచ్చి చెప్పారు నెక్స్ట్ డే. సో అలా కుట్టేసి ఇచ్చేసాను మళ్ళీ. నెక్స్ట్ ఇంకొక తెలుగు ఆమె కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మెషిన్స్ అనేవి చాలా రేర్ అండి. అంటే మనకి బయటికి వెళ్ళడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు ఏ చిన్నదానికైనా కానీ. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కడ మెషిన్ ఉంది అని చెప్పేసి కనుక్కుంటారు. సో తెలుగు వాళ్ళలో అయితే నాకు ఉంది, ఇంకొక ఆమెకు ఉంది అంతే. సో అదండి. ఇంకా ఏంటి అంటే వేరే టాపిక్ అన్నాను కదా. ఏంటి అంటే మేము ఇక్కడ రూమ్ అయిపోతుంది. మాకు జనవరికి ఖాళీ చేయమని అయితే లెటర్ అయితే పంపించారు. బట్ పాప స్కూల్ ఉందని చెప్పేసి 3 మంత్స్ ఎక్స్ట్రా అడగమని చెప్పాను. కానీ అసలు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఎందుకంటే పిల్లలకి స్కూల్ పరంగా స్టడీ పరంగా ఏంటి అంటే మన సైడ్ 3 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి కదా. సో తెలుగు, హిందీ, ఇంగ్లీషు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే. ఇంకా వాళ్ళకి తెలుగు రాకుండా పోతే చాలా కష్టం అని చెప్పేసి ఇంటి దగ్గర ఒక 4 ఇయర్స్ అయినా ఇంటి దగ్గర ఉండి వాళ్ళకు తెలుగు బాగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికైనా ఆర్మీలోకి ఫ్యామిలీ పెట్టాలి అనుకుంటే వెళ్ళాలని చెప్పేసి నా ఒపీనియను. సో ఎందుకంటే ఇక్కడ వచ్చినా కానీ మొత్తం హిందీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. స్కూల్స్లో కూడా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మన పిల్లలకి తెలుగు అనేది కంపల్సరీగా రావాలి.
అలానే హిందీ కూడా రావాలి. బట్ మనకి ఎలానో హిందీ ఉంది, నెక్స్ట్ తెలుగు ఉంది. సో 3 లాంగ్వేజెస్ కూడా మన సైడ్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్, హిందీ. అందులోనూ ఇంకా పాపకి 3 అవర్స్ మాత్రమే స్కూలు. సో చాలా కష్టం అవుతుందన్నమాట. స్టడీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అంటే నాది కాదనమాట. చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతాము, ఇక్కడ స్టడీ అస్సలు బాగాలేదని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా కొంతమంది ఇంకా రిటైర్మెంట్ అయ్యే టైం వచ్చిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, మా పిల్లలకు కూడా అలానే ప్రాబ్లం అయింది, అందుకని ఇంటి దగ్గర చదివించుకున్నాము, మేము రిటైర్మెంట్ అయిపోతాం కాబట్టి. ఇంకా 3 or 4 మెంబర్స్ అయితే రీసెంట్గా రిటైర్మెంట్ అవుతారనమాట. సో వాళ్ళు వచ్చేసి ఇంకా అలా చెప్పారండి. సో చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అలానే చదివించుకున్నారని చెప్పేసి, ఏదైనా మన పిల్లలకి తెలుగు రాకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో అందుకని ఆలోచించాల్సి వస్తుంది, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. మ్యాక్సిమం రూమ్ అయితే మాకు వెంటనే దొరికేస్తుంది ఇప్పుడైనా కానీ, ఒక 2 months 3 monthsలో ఖచ్చితంగా దొరికేస్తుంది. కాకపోతే ఏంటి అంటే నేను దానికోసమే ఆలోచిస్తున్నాను. సో అప్పుడు చూసుకోవచ్చు, ఇంకా 3 months తర్వాత కాబట్టి. పాప స్కూల్ అయితే ఏప్రిల్కి అయిపోతుందన్నమాట. సో అప్పుడైతే చూసుకోవచ్చు ఇంకా. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈవినింగ్ చాలా రోజులు బట్టి నేను ఆలు పరోటా అయితే చేయలేదు. ఎక్కువ టైం పడుతుంది ఆలు పరోటాకి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేయను అనమాట. కొంచెం వేగంగా ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని చేయాలంటే ఈజీగా చేసేయచ్చు. బట్ నేనేంటంటే 7 o'clock స్టార్ట్ చేస్తాను, పిల్లలు ఇంకా ఆకలి అని చెప్పేసి అంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు కొంచెం త్వరగానే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా చలి అయితే 3 days బట్టి బాగా తగ్గిపోయింది. ఇంకొక తెలుగు వాళ్ళు అయితే ట్రిప్కి అయితే వచ్చారండి, అంటే వెకేషన్ చూడడానికి అయితే వచ్చారు. సో వాళ్ళకి వచ్చేసి ఇంకా చలి అని చెప్తే ఇక్కడ ఏం చలి లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడైతే అస్సలు లేదనమాట. అందులోనే ఇంకా వర్షం కూడా పడింది. సో వాళ్ళైతే చాలా అదృష్టవంతులు నాకు తెలిసి. నెక్స్ట్ ఇంకేంటి అంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది డైలీ వీడియోస్ పెట్టినా కానీ. అంటే ఒక రోజుకి ఒక వ్లాగే తీయగలం కదా, సో అదర్ కంటెంట్ అయితే ఇంకా వేరే వీడియోస్ పెట్టొచ్చు. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కంపల్సరీగా షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్లోకి వస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను కదా, సో కొంచెం జాలి చూపించి వీడియోస్ అయితే ఇంకా ఇంతకుముందు ఏమైనా వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అదే అండి.